పెడన, పామర్రు, మచిలీపట్నం, ఈ పెనమలూరు, ఈ నియోజకవర్గాల్లో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది. దేని మీద? మోంతా తుఫానుకి సంబంధించి ఈ పంట నష్టం ఎంత వాటిల్లింది ఏంటి అనేది ప్రభుత్వం తరపున ఇంతవరకు ప్రకటన అయితే, అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి లెక్కల్లో అయితే లేదు. ఎంత ఇదమిద్దంగా ఇంత మేము ఎంత 5,265 కోట్లు ఎంతో చెప్పారు, కానీ ఖచ్చితంగా ఎంత అనేది వీళ్ళెంత పంపించారు వాళ్ళకి, వాళ్ళెంత సాయం చేస్తామని ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి టూరు అనుకుంటూనే ఉన్నది, తొందరగానే పర్యటిస్తారని వచ్చేస్తున్నారన్నమాట. అంతకుముందు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఆయన? ఆర్బీకేల్ని నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ సరిగ్గా చేయలేదు, పంటకి సంబంధించిన ఉచిత బీమాకు సంబంధించి కూడా సరిగ్గా చేయలేదు, అసలు ఎత్తేసారని కూడా చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు రేపొద్దున పర్యటనలో కూడా అవే ప్రతిఫలిస్తాయి, ఆ మాటలే మాట్లాడతారు. ఇంకా టైమ్లీగా ఈ జోగి రమేష్ అరెస్ట్ కూడా అయింది కాబట్టి జోగి రమేష్ అరెస్ట్ మీద దృష్టి పెట్టి ఈ రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఈ కోణంలోనే పరిపాలన అంతా సాగిస్తున్నారు. అన్ని హామీలు గాలికి ఎదిరిగిపోయాయి. ఇది రైతుల్ని నెట్టేట ముంచిన ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఇంకోసారి వినబోతున్నాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏ సందర్భానికి తగినట్లు ఆ సందర్భానికి విమర్శలు చేస్తే సరిగ్గా అనిపించుకుంటుంది. లేదంటే ఏంటంటే ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్గా మనం ఎందుకు తయారవ్వాలి? ట్రోలింగ్ మెటీరియల్గా ఎందుకు తయారవుతామంటే మరీ జనాలకి బాగా అర్థమయ్యేటట్టు వివరించాలనే ఒక ఆత్రంతోనో ఉత్సాహంతోనో, లేదంటే మనకి ఆ టైంలో యథాలాపంగా వచ్చినటువంటి మాటల రూపంలోనో ఏవో కొన్ని చెప్పాలనుకుంటాం. ఇలా చెప్పాలనుకున్నప్పుడు తెలియకుండానే తప్పులు దొరుకుతాయి, లేదంటే అవతల వాడికి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్తుంది. ఈ రాంగ్ కమ్యూనికేషన్నే పట్టుకొని ఇప్పుడు ఉర్లగడ్డ అనే కొన్ని ఏరియాల్లో అంటారు, కానీ వాళ్ళు ఉల్లిపాయ ఏదో బంగాళదుంప ఏదో తెలియకుండా అని చెప్పేసి అప్పట్లో ట్రోల్ చేశారు. ఈ ఎదవలకు తెలియదు ముందది. ఎదవలకి తెలియనప్పుడు ఎదవల లోకంలో బతుకుతున్నప్పుడు మనం కూడా కాస్త కూస్త ఎదవలానే ఉండాలి. అంతేగాని నాకు నిజం తెలుసు కాబట్టి నేను ఈ నిజమే మాట్లాడతాను అంటే అంతే. ఇప్పుడు గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్క వాసన అనే ఒక సామెత ఉంది. అలా కాకుండా ఆ సందర్భానికి తగినట్లుగా మాట్లాడితే బెటర్ అనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమంటారంటే మా జగన్ అన్న ఏం చెప్పినా కూడా టాపు సూపరు ఆహా ఓహో అనాలంటారు. అందరూ అలా అంటే కుదరదు. ప్రతి చోట ఎక్కడో చోట ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ ఎలాంటిది అనేది అర్థం చేసుకున్నప్పుడు ఈ విమర్శలు రెండు వైపులా స్ట్రాంగ్గా ఉండవు. మనం ఎప్పుడు పొగుడుతూనే ఉండాలా, ఎప్పుడు తెగుడుతూనే ఉండాలా అనేది ఆ సందర్భాలను బట్టి ఉంటుంది, ఇష్యూని బట్టి ఉంటుంది. రేపొద్దున పెడన, పెనమలూరు ఈ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుంది ఏందనేది అప్పుడు చూద్దాం. ఖచ్చితంగా అయితే ఏంటంటే ఆ సాయంత్రానికి నేను చెప్తున్నట్టు తేలిపోతాయి. అటు ఇటు ఎటైనా సరే ఆ తేలిపోతాయి అన్నమాట. విమర్శలు కానీ, ఆ ట్రోలింగ్ మెటీరియల్ కానీ, లేదంటే చక్కగా మాట్లాడాడనా, లేదంటే మాట్లాడలేదనా, ఇంకా రకరకాలు చూద్దాం ఈ సాయంత్రం.